అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం దోసకాయ పప్పు ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటదండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూపిస్తాను. దీనికి ముందుగా కావాల్సింది టమాటో, 2 టమాటాలు, ఒక దోసకాయ, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాము. కుక్కర్లో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసుకొని పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు. దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం చింతపండు. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన విజిల్ పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, పోపు వేగిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న దోసకాయ పప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అంతే, ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడీ. టేస్ట్ చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీకోసం ఒక చిన్న పాట.
పండు వెన్నెల్లో నీ వేణుగానం నీవేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి. దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఒక స్పూన్ మిరియాలను తీసుకొని మెత్తగా దంచి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అన్నం వంచి పక్కన ఉంచుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యాబేజ్, ఆనియన్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ముక్క మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ముక్క మెత్తపడేంత వరకు వేగిన తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న అన్నాన్ని అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పైన కొంచెం ఉప్పు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుంటే అంతే, స్పైసీ ఫ్రైడ్ రైస్ రెడీ.